చంద్రబాబు ఖమ్మం సభ సొంత డబ్బా కొట్టుకోవడానికి పెట్టినట్లుందని కాంగ్రెస్ నేత నిరంజన్ విమర్శించారు. చంద్రబాబు మాటల్లో అహంకారం కొట్టొచ్చినట్లు కనబడిందని, డబ్బులు పెట్టి సభకు ప్రజల్ని తరలించారని తెలిపారు. గాంధీ భవన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర జనాలను తీసుకొచ్చి తెలంగాణలో సభ పెట్టారని, అందుకే విజయవంతమైందని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు సభలో ఎన్టీఆర్ని పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబు మాయమాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని నిరంజన్ తెలిపారు. సోదరులకు నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సొంత డబ్బా కొట్టుకోవటానికి ఏర్పాటు చేసినట్టుగా కనబడుతుంది. ఆయన మాటల్లో అహంకారం, అహంభావం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడిందనే మాట మనవి చేస్తా ఉన్నాను. 70 ఏళ్ల వయసు దాటినా ఆయనలో ఇంకా అధికార యావ వాంఛ తగ్గనట్టు కనిపిస్తుందనే మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఆ సభలో మాట్లాడిన మాటలతో తెలంగాణ ప్రజలను, తెలంగాణ నాయకులను అవమానించడం జరిగిందనే మాట మనవి చేస్తా ఉన్నాను. తానొక్కడికే విజన్ ఉన్నట్టు, వేరే ఎవ్వరికి లేనట్టు ఆయన గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడటం జరిగింది. తనకంటే ముందు ముఖ్యమంత్రులైనటువంటి వెంగళరావు గారికి, పివి నరసింహారావు గారికి, డాక్టర్ చెన్నారెడ్డి గారికి విజన్ లేదా అని వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నానన్న మాట మనవి చేస్తాను.